టాలీవుడ్ కు వచ్చేదంతా మంచి కాలమేనా? భారీ బడ్జెట్ మూవీలన్నీ సక్సెస్ బాట పడతాయా? నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపిస్తాయా? హీరోలను ఫ్లాప్ల నుంచి కొత్త గట్టెక్కిస్తాయా? వచ్చే 5 నెలలు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? వాటి బడ్జెట్ ఎంత? ఏ సినిమాలు పోటీ నుంచి తప్పుకున్నాయి? 2024లో టాలీవుడ్ దాహం తీరలేదా? 2024లో 8 నెలలు పూర్తయ్యాయి. కలకలలాడాల్సిన తెలుగు సినిమా రంగం ఓ మోస్తరు సినిమాలతో నెట్టుకొస్తుంది. టాప్ హీరోలు నటించిన సినిమాలొస్తే కిక్కే వేరుగా ఉంటుంది. తమ అభిమాన హీరో నటించిన మూవీ వస్తే థియేటర్ల వద్ద అభిమానుల సందడి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ కటౌట్లు, పూలమాలలు, కొబ్బరికాయలు కొట్టడం, పూజలు చేయడం వంటివి చేస్తారు. అయితే ఈ ఏడాది అగ్ర హీరోలు నటించిన సినిమాలు 4 మూవీస్ విడుదలయ్యాయి. అందులో 2 రవితేజ, ఒకటి మహేష్ బాబు, మరొకటి ప్రభాస్ మూవీ, ఇంకొకటి నానిది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ జనవరిలో రిలీజ్ అయి సక్సెస్ అయింది. నిర్మాతలకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా జూన్లో రిలీజ్ అయింది. డైరెక్టర్ నాగశ్విన్ సినీ ప్రియులకు కొత్త ప్రపంచాన్ని చూపించాడు. థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టడంతో ప్రొడ్యూసర్లు ఖుషి అయిపోయారు. నేషనల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం మూవీ ఆలస్యంగా రిలీజ్ అయినా థియేటర్లలో సందడి చేస్తుంది. బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లొచ్చాయి. రవితేజ నటించిన ఈగల్, మిస్టర్ బచ్చన్ మూవీస్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. నిర్మాతలకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. 2024లో టాలీవుడ్లో చెప్పుకోదగిన సినిమాలేమీ రిలీజ్ కాలేదు. బడా స్టార్ల సినిమాల కథ వేరు, మిగిలిన స్టార్ల లెక్కలు వేరు. స్టార్ హీరోలకు భారీ మార్కెట్ ఉంటుంది. దీంతో థియేటర్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. టాప్ హీరోలతో పోల్చుకుంటే మిగిలిన హీరోలకు మార్కెట్ పరిమితంగా ఉంటుంది. ఈ ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అయినప్పటికీ 3 సినిమాలు మాత్రమే విజయాన్ని అందుకున్నాయి. చిన్న చిన్న సినిమాలొచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఎన్నో అంచనాలతో వచ్చిన డబుల్ స్మార్ట్ అడ్రస్ లేకుండా పోయింది. ప్రొడ్యూసర్లు భారీగా నష్టపోవాల్సొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోల మూవీలు ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. ఈ స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాల బడ్జెట్ 1500 కోట్లు. ఎన్టీఆర్ మూవీ దేవర, పవన్ కళ్యాణ్ మూవీస్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, రామ్ చరణ్ గేమ్ చేంజర్, అల్లు అర్జున్ పుష్ప 2, చిరంజీవి విశ్వంభర, బాలకృష్ణ బాబీ కాంబినేషన్లో సినిమాలొస్తున్నాయి. వీటికి తోడు తమిళ చిత్రాలు కూడా రేస్లో ఉన్నాయి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర బడ్జెట్ దాదాపు 300 కోట్లు. ఈ నెల 27న దేవర మూవీ రిలీజ్ కానుంది. ఇది 2 భాగాలుగా వస్తుంది. కొరటాల డైరెక్షన్లో వస్తున్న దేవర మూవీపై నిర్మాతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న రెండో మూవీ ఇది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై వస్తున్న దేవరకు ఊహించని విధంగా బడ్జెట్ ఖర్చు చేశారు. ఈ మూవీకి ముందు కొరటాల శివ ఆచార్య మూవీకి దర్శకత్వం వహిస్తే జూనియర్ ఎన్టీఆర్ RRR మూవీలో నటించాడు. RRR వరల్డ్ వైడ్ గా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో దేవర మూవీపై అదే స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా హిట్ కావాలంటే RRR ను మించిన కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. మరి RRR మూవీలా దేవర బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటంతో చిన్న సినిమాలు రేస్ నుంచి తప్పుకోవడం కామన్. వాస్తవానికి నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్లో వస్తున్న తండేల్ మూవీ అక్టోబర్లో రిలీజ్ కావాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవర ఈ నెలలోనే రిలీజ్ కానుండటంతో తండేల్ను వాయిదా వేశారు. దీన్ని డిసెంబర్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. నితిన్ మూవీ రాబిన్ హుడ్తో పోటీ పడేందుకు నాగ చైతన్య సిద్ధమవుతున్నాడు. వచ్చే 4 నెలలపైనే టాలీవుడ్ దృష్టి పెట్టిందా? భారీ బడ్జెట్ సినిమాలన్నీ వరుసగా క్యూ కట్టనున్నాయా? థియేటర్లన్నీ సందడిగా మారనున్నాయా? 100 కోట్లు పెట్టిన సినిమాలన్నీ హిట్ అయితే నిర్మాతలకు పండగేనా? మరి ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్లు నిండా మునగాల్సిందేనా? సినిమా షూటింగ్లు ఆలస్యం కావడం కూడా బడ్జెట్ పెరగడానికి కారణమా? రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో పుష్ప 2, చిరంజీవి విశ్వంభర, బాలకృష్ణ నటిస్తున్న 109వ సినిమాలు వరుసగా రిలీజ్ కానున్నాయి. గేమ్ చేంజర్కు 300 కోట్లకు పైగా ఖర్చు చేస్తుంటే పుష్ప 2 మూవీకి 500 కోట్లు నిర్మాతలు వెచ్చిస్తున్నారు. గేమ్ చేంజర్ అక్టోబర్ లేదా నవంబర్లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. గేమ్ చేంజర్, పుష్ప 2, హరిహర వీరమల్లు, విశ్వంభర, బాలకృష్ణ నటిస్తున్న సినిమాలేవి సకాలంలో షూటింగ్ పూర్తి కావడం లేదు. 6 నెలలు, సంవత్సరంలో పూర్తి కావాల్సిన సినిమాలన్నీ సంవత్సరాలు తరబడి షూటింగ్ జరుపుకుంటున్నాయి. రిచ్ లొకేషన్స్, గ్రాఫిక్స్ పేరు సాకుతో దర్శకులు సకాలంలో పూర్తి చేయడం లేదు. స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, అమెరికా, జార్జియా అంటూ విదేశాలు తిరుగుతున్నారు. నిర్మాతలకు తడిసి మోపడయ్యేలా బడ్జెట్ను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు. ఇటీవల వస్తున్న సినిమాలేవైనా సరే
హీరో ఎవరైనా, దర్శకుడు ఎవరైనా సరే సినిమాను ప్రారంభించినంత వేగంగా షూటింగ్ను పూర్తి చేయలేకపోతున్నారు. ఈ విషయంలో హీరో, దర్శకులతో పాటు నిర్మాతలకు క్లారిటీ ఉండటం లేదు. ఈ కారణంగా బడ్జెట్ ఊహించని విధంగా పెరిగిపోతుంది. సినిమా సగం షూటింగ్ పూర్తి కాకముందే చుక్కలు కనిపిస్తున్నాయి. 100 కోట్ల బడ్జెట్తో పూర్తి కావాల్సిన సినిమా 200 కోట్లవుతుంది. 150 కోట్ల బడ్జెట్ అనుకున్న సినిమాలు 200 నుంచి 300 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఏ హీరో అయినా సరే షూటింగ్ విషయంలో దర్శకులు, నిర్మాతలకు సరైన ప్లానింగ్ ఉండటం లేదు. సినిమాలను నెలలు, సంవత్సరాల తరబడి పెంచుకుంటూ పోతున్నారు తప్ప నిర్మాతకు భారాన్ని తగ్గించడంలో మాత్రం దర్శకులు విఫలమవుతున్నారు. ప్రొడ్యూసర్లు అనుకున్న బడ్జెట్లోనే ఏ సినిమా కూడా పూర్తి కావడం లేదు. ఈ విషయంలో ఫలానా దర్శకుడే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ఆతారుముక్కలే. దీనికి ఎవరు మినహాయింపు కాదు. కథ బాగుండి అనుకున్న బడ్జెట్లోనే సినిమా తీస్తే నిర్మాతలకు 4 కాసులొస్తాయి. లేదంటే బడ్జెట్ పెంచేసుకుంటూ పోతే లాభాలు రమ్మంటే ఎలా వస్తాయనే ప్రశ్నలున్నాయి. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో మూవీని 2021 ఫిబ్రవరిలో ప్రకటిస్తే సినిమా పేరును అధికారికంగా 2023 మార్చిలో ప్రకటించారు. 4 సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. గేమ్ చేంజర్ షూటింగ్ జరుగుతూ ఉండగానే మరోవైపు భారతీయుడు 2 మూవీని కంప్లీట్ చేశారు శంకర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 4 ఏళ్లు పూర్తిగా వస్తున్నా షూటింగ్ మాత్రం కంప్లీట్ కాలేదు. భారతీయుడు 2 ఫ్లాప్ కావడంతో నిర్మాతలు కూడా సందిగ్ధంలో పడ్డారు. 4 ఏళ్లుగా గేమ్ చేంజర్ షూటింగ్ జరుగుతూ ఉండటంతో నిర్మాతలకు ఖర్చు భారీగా పెరుగుతున్నాయి. పెద్ద హీరోలు, దర్శకులతో సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్లు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే కొద్దీ నిర్మాతకు భారం పెరుగుతూనే ఉంటుంది. బడ్జెట్ విపరీతంగా పెరగడంతో పాటు ఆ బడ్జెట్కి సంబంధించిన వడ్డీలు అదే స్థాయిలో కట్టాల్సి వస్తుంది. ఏ సినిమా అయినా ఫైనాన్స్ తీసుకుని నిర్మిస్తారు. గేమ్ చేంజర్ కోసం తీసుకున్న ఫైనాన్స్కు భారీగా వడ్డీలు పెరుగుతూ ఉండటంతో నిర్మాత దిల్ రాజుకు టెన్షన్ పెరిగిపోతుందట. అయితే దర్శకుడు శంకర్తో ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకున్న డేట్కే మూవీని ముగించాలని ఒప్పందం చేసుకోవడం జరిగింది. గత ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావించినా కుదరలేదు. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ షూటింగ్ విషయంలో మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఎప్పటికీ సినిమా షూటింగ్ ముగించేదో ఖచ్చితంగా చెప్పట్లేదు. గేమ్ చేంజర్ మూవీకి దిల్ రాజు ఏకంగా 300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మొదట్లో 200 కోట్లే అనుకున్నప్పటికీ ఈ షూటింగ్ ఆలస్యం కారణంగా బడ్జెట్తో పాటు వడ్డీలు విపరీతంగా పెరిగిపోయినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అసలు బడ్జెట్కు తోడు వడ్డీలు పెరిగిపోవడంతో నిర్మాతలకు కంటి మీద కురుకు పడటం లేదు. ఈ సమస్య ఒక్క దిల్ రాజుకు మాత్రమే పరిమితం కావడం లేదు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సినిమాలన్నింటిది సేమ్ సీన్. ఈ మూవీస్ హిట్ అయితే సరే, లేదంటే నిర్మాతలకు అప్పులు, వడ్డీ భారం నుంచి కోలుకోవడం అంత ఈజీ కాదన్న వార్తలు వస్తున్నాయి. చిరంజీవి భారీ బడ్జెట్ సినిమాలు భోలా శంకర్, ఆచార్య మూవీలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో నిర్మాతలు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పెద్ద బడ్జెట్ సినిమాలంటే నిర్మాతలకు వణుకు పుడుతుంది. గేమ్ చేంజర్లో శంకర్ ఏం చేశాడన్నది చిన్న సమాచారం కూడా బయటకు రాలేదు. ఇటీవల రిలీజ్ అయిన దేవరా ట్రైలర్ పెద్దగా ఆకర్షించలేదన్న టాక్స్ ఉన్నాయి. దీంతో ట్రైలర్ ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందోనని నిర్మాతలతో పాటు ఫ్యాన్స్లో ఆందోళన పెరిగిపోతుంది. అయితే ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాకుండా దేవరా 1 కంటే దేవరా 2లోనే అసలైన కథ ఉందని దర్శకుడు సర్ది చెప్పుకొస్తున్నారు. దేవరా 1, దేవరా 2 2 హిట్ అవుతాయని దర్శకుడు కొరటాల శివ చెప్పుకొస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయితేనే తెలుస్తోంది. పెద్ద హీరోలతో సినిమా అంటేనే నిర్మాతలు వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయా? హీరోలు, డైరెక్టర్లు సేఫ్ అవుతున్నారా? షూటింగ్ల సాగదీతతోనే నిర్మాతలే ఎక్కువగా నష్టపోతున్నారా? అసలు కంటే వడ్డీలు చెల్లించడానికే నిర్మాతలు కష్టపడాల్సి వస్తోందా? డైరెక్టర్లు బాధ్యతగా వ్యవహరించడం లేదా? ఇప్పటికైనా దర్శకులు, హీరోలు మారతారా? ఏడాదికి 3-4 సినిమాలు చేస్తే దర్శకులు, హీరోలకు రెమ్యునరేషన్ అదే స్థాయిలో రాదా? అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 1 సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో పుష్ప 2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పార్ట్ 1 కంటే పార్ట్ 2కు నిర్మాతలు విపరీతంగా ఖర్చు చేశారు. ఏకంగా 500 కోట్ల రూపాయలు పెడుతున్నారు. పుష్ప 1 హిట్ అయిన తర్వాత అల్లు అర్జున్ మరో సినిమా చేయలేదు. దర్శకుడు సుకుమార్కు మూడున్నప్పుడే షూటింగ్ చేయడం, మూడ్ సరిగ్గా లేకపోతే ప్యాకప్ చెప్పేస్తున్నారనే చర్చ నడుస్తోంది. హీరో, హీరోయిన్లు, ఆర్టిస్టులు డైరెక్టర్కు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఇతర ఖర్చులే నిర్మాతలకు కంగారు పెట్టిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు దర్శకుడు సుకుమార్ పార్ట్ 1 చేసినంత వేగంగా పార్ట్ 2ను తెరకెక్కించడం లేదనే వాదనలున్నాయి. ఈ కారణంగా పుష్ప 2 బడ్జెట్ నిర్మాతలను వణికిపోయేలా చేస్తుంది. పుష్ప 2 సంగతి అటుంచితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఫ్యాన్స్ కు పూనకాలొస్తాయి. ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ కూడా 2 భాగాలుగా వస్తుంది. పవన్ తో సినిమా అంటే సగం బడ్జెట్ ఆయనకే కేటాయించాల్సి ఉంటుంది. ఆయన రెమ్యునరేషన్ 50 నుంచి 60 కోట్లుంటుంది. హరిహర వీరమల్లును 2020లోనే సినిమాను అనౌన్స్ చేశారు నిర్మాత.
నిర్మాతలు. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో షూటింగ్ ఆలస్యం అవుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సినిమాను పూర్తి చేయాలని భావించినా అది కుదరలేదు. ఇంతలోనే మొదట దర్శకుడిగా క్రిష్ జాకర్లమూడిని ఎంచుకున్నారు. కొంత షూటింగ్ చేశారు. ఇంతలోనే ఆయన్ను మార్చేసి క్రిష్ స్థానంలోకి ఏఎం జ్యోతికృష్ణను తీసుకొచ్చారు. క్రిష్ కు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇచ్చేయాలి. కొత్త దర్శకుడు జ్యోతికృష్ణకు అదనంగా చెల్లించాల్సి రావడంతో బడ్జెట్ పెరిగిపోయింది. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. అటు దర్శకుడు ఇటు నిర్మాతలు కూడా క్లారిటీకి రాలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరింత బిజీ అయిపోయారు. తాజాగా ఆయన డేట్లు ఇవ్వడంతో త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ కోసం నిర్మాతలు ఎప్పుడో పవన్ కు రెమ్యునరేషన్ ఇచ్చేశారు. ఆయన ఇప్పుడు డేట్లు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. బయట వడ్డీలకు తెచ్చి రెమ్యునరేషన్ ఇచ్చిన నిర్మాతలకు వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న 3 సినిమాలకు ఖర్చు దాదాపు 500 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక్క పవన్ కళ్యాణ్ కోసమే నిర్మాతలు 500 కోట్లు ఖర్చు పెట్టడం మామూలు విషయం కాదు. అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలకు వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీలు పెరిగిపోవడంతో 100 కోట్లు వడ్డీల కోసమే చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పవన్ నటించిన 3 సినిమాలు కూడా వచ్చే ఏడాది జనవరిలోపు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ 200 కోట్లతో నిర్మిస్తుంది. డైరెక్టర్ వశిష్ఠకు ఇది 2వ సినిమా. అంతకుముందు ఆయన బింబిసారాను డైరెక్ట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ తో ఆకట్టుకున్నాడు. సోషియో ఫ్యాంటసీ మూవీ కావడంతో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. 2023 ఆగస్టులోనే మూవీని ప్రకటించి ఈ ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కడి దాకా వచ్చింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, పాటలను ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై నిర్మాతలు సరైన సమాచారం ఇవ్వడం లేదు. మరోవైపు బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో వస్తున్న మూవీని కూడా సంక్రాంతికి ముందే విడుదల చేయాలని నిర్మాతలు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ మూవీకి దాదాపు కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. విశ్వంభర జనవరి 12న రిలీజ్ అవుతుంటే బాలయ్య మూవీ 9న విడుదల కానుంది. 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రిలీజ్ అయ్యాయి. గతంలో చెన్నకేశవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఇంద్ర సూపర్ హిట్ అయింది. విశ్వంభర, బాలయ్య మూవీలకు సేమ్ బడ్జెట్ అవుతుంది. అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి చేయకపోవడం ఒక కారణమైతే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పేరుతో దర్శకులు డబ్బును నీళ్లల్లా ఖర్చు పెట్టేస్తున్నారు. అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి చేయకపోవడం ఒక కారణమైతే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పేరుతో దర్శకులు డబ్బును నీళ్లల్లా ఖర్చు పెట్టేస్తున్నారు. నిర్మాతలను పీల్చి పిప్పి చేసి బడ్జెట్ కు మించిపోయి ఖర్చు పెట్టిస్తున్నారు. దేవరా, గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, పుష్ప 2, విశ్వంభర, ఉస్తాద్ భగత్ సింగ్, బాలకృష్ణ మూవీస్ బడ్జెట్ 2000 కోట్లు అవుతుంది. నాని నటిస్తున్న అర్జున్ ఠాగూర్, నాగ చైతన్య నటిస్తున్న తండేల్తో ఇతర హీరోలు నటిస్తున్న సినిమాలను పరిగణలోనికి తీసుకుంటే వచ్చే 4 నెలల్లోనే 3000 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. రజనీకాంత్ వెట్టయాన్, సూర్య కంగువా, అజిత్ విడముయర్చి మూవీలు రిలీజ్ కానున్నాయి. అయితే వీటిలో ఎన్ని సినిమాలు హిట్ అవుతాయి, ఎన్ని సినిమాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాయి అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. 2-3 నెలల్లోనే ఒక సినిమాను కంప్లీట్ చేస్తే అటు నిర్మాతలు, హీరోలు, దర్శకులు ఖుషి అవుతారు. హీరోలు, దర్శకులు ఏడాదిలో 3-4 సినిమాలు చేస్తే మంచి రెమ్యునరేషన్ అందుకునే అవకాశం ఉంటుంది. అనుకున్న బడ్జెట్లోనే సినిమా కంప్లీట్ అవుతుంది. మంచి లాభాలు కూడా వస్తాయి. నిర్మాతలకు వడ్డీ చెల్లించే భారం తగ్గిపోతుంది. దర్శకులు, హీరోలు ఆ దిశగా ఆలోచించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.